నేను చేసి మీకు చెబుతాను. ఎప్పటికీ అదే ఉండాలి, ఎప్పటికీ దాన్నే అవన్నీ ఏదో శ్రీ విద్య ఉపాసనలు, ఆ ఉపాసనలు ఆ వ్యవహారాలు వేరు. మామూలుగా మనం పెట్టుకుని దండం పెట్టుకోవడానికి ఎందుకండి? ఇలా మొత్తం అన్నీ పేర్చుకుంటూ పోతే దేనికి మనం సేవ చేయలేం. పైగా బుర్రకి ఎలా బూజు పడుతుంది అంటే 36 విగ్రహాలు ఉన్నాయి, 36 పువ్వులు పెట్టాలి, 36 దండలు పెట్టాలి, 36 నైవేద్యాలు కూడా పెట్టాలి. మనం 36 ఆసుపత్రికి వెళ్ళిపోతాం ఈ చాకరీ చేసి. ఎప్పటికీ భగవతత్వం అర్థం కాదు. పైగా ఈ మధ్య ఇంకో పిచ్చి పని చేస్తున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతాను. నేను పూజామందిరంలో తీసిన ఫోటోలు పట్టుకెళ్ళి నదుల్లో బారేస్తున్నారండి. నేను పత్రికల్లో చదివిన వార్త. ఎంత దుర్మార్గం! ఫోటోలు, ఎందుకంటే దేవుడు ఫోటో ఎక్కడా పాడేయకూడదు. ఎందుకంటే నదిలో బారేస్తావా? నది లోకుగా ఉందా? లేదంటే ప్రతి చెత్త పట్టుకెళ్ళి అందులో పారేయడానిక? దేవుడు ఫోటో కదా అనద్దమ్మా, అది అద్దం కాదా? అద్దమా కాదా? ఫ్రేమ్ ఉందా లేదా? ఆ అద్దం పగిలిపోతుందా లేదా? లోపల చేపలు ఎలా తింటాయండి? చేపలు పైనుంచి అద్దాలు ఎలా పడుతూ ఉంటే